హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. నోటితో చెప్పడానికి ఇబ్బంది పడే కేసులో ఇరుక్కున్న ఈ లక్ష్మిని ఇంట్లోకి తీసుకొస్తే మన పరువు పోతుంది విహారి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. లక్ష్మి ఏ తప్పు చేయలేదనే కదా కోర్టు వారు నమ్మి లక్ష్మిని నిర్దోషిగా విడుదల చేసింది అని చెప్పి యమున అంటూ ఉంటుంది. నిన్ను మాట్లాడొద్దన్నానా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, అమ్మ చెప్పింది కరెక్టే అత్తయ్య, లక్ష్మి ఏ తప్పు చేయలేదని కోర్టు నమ్మి లక్ష్మిని నిర్దోషిగా వదిలేసింది. లక్ష్మిపై కుట్ర పన్ని ఆ ఎస్ఐ లక్ష్మిని ఈ కేసులో ఇరికించాలనుకుంది అని చెప్పి విహారి పద్మాక్షికి చెప్తూ ఉంటాడు. నాకు అవన్నీ అనవసరం విహారి. ఇంటికి ఎవరైనా వస్తే ఈ లక్ష్మిని చూడగానే ఈ లక్ష్మి అలాంటి కేసులో ఇరుక్కుందని గుర్తుపట్టేస్తారు, మన కుటుంబ పరువు పోతుంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, ఎవరో ఏదో అనుకుంటారని ఎవరి గురించో ఆలోచించి లక్ష్మిని మనం దూరం చేసుకుంటామా ఏంటత్తయ్య అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. లక్ష్మి చాలా రోజులుగా మన ఇంట్లో ఉంటుంది, ఇప్పటికిప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే ఎక్కడికైనా వెళ్తుంది. లక్ష్మికి ఎవరూ లేరు, మీకు కూడా తెలుసు కదా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఇన్ని రోజులు ఎవరు లేరనే కదా దీన్ని ఇంట్లో ఉండనిచ్చింది. దీనివల్ల మన కుటుంబ పరువు పోవటమే కాదు, ఆఫీస్లో మన విలువ తగ్గుతుంది, షేర్ వాల్యూస్ తగ్గిపోతున్నాయి. ఇక ఈ లక్ష్మి ఈ ఇంట్లో ఉండటానికి నేను ఒప్పుకోను. ఎవరు ఎన్ని చెప్పినా కూడా లక్ష్మి ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, నేను ఇంట్లో ఉండటమే మీకు ఇబ్బంది అయితే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి ఎక్కడికి వెళ్తావు అని విహారి అంటూ ఉంటాడు. ఏదో ఒక దగ్గరికి వెళ్తాను విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు లక్ష్మి అని చెప్పి విహారి అంటూ ఉంటే, వద్దు విహారి గారు, నా గురించి ఆలోచించి మీరు మీ కుటుంబానికి దూరం అవ్వద్దు, మీరు మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. అది కాదమ్మా లక్ష్మి అని యమున అంటూ ఉంటే, యమునమ్మ ప్లీజ్ యమునమ్మ, నా కోసం మీరు మీ కుటుంబ సభ్యులు విడిపోవటం నాకు అసలు ఇష్టం లేదు. మీరంతా కలిసి ఉండాలన్నదే నా కోరిక. నా గురించి ఆలోచించకండి యమునమ్మ, మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్లీజ్ వదిన, లక్ష్మిని ఇంట్లోకి రానివ్వండి. లక్ష్మి అమాయకురాలు, లక్ష్మి ఒంటరిది. ఇప్పుడు మనం ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తే ఎక్కడైనా ఉంటుంది. అసలే ఒంటరి ఆడపిల్ల. లక్ష్మి అలా ఒంటరిగా రోడ్డు మీదకు వెళ్తే ఎలాంటి ప్రమాదాలు ఏర్పడతాయో మీకు తెలుసు కదా వదిన అని చెప్పి యమునంటుంది. యమున ఏంటి చెప్తుంటే అర్థం కావట్లేదా? ఆ లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే నువ్వు మాత్రం ఆ లక్ష్మినే కావాలంటున్నావు, లక్ష్మిని ఇంట్లోకి రానివ్వమంటున్నావు. ఆ లక్ష్మిపై నువ్వు చూపిస్తున్న ప్రేమ నా కూతురు సహస్రపై చూపించు. నా కూతురు నీ కోడలు కడుపుతో ఉంది, ఆ విషయం ఒక్కసారైనా ఆలోచించారా? ఆ లక్ష్మిపై చూపిస్తున్న ప్రేమలో కొంచెమైనా నా కూతురు సహస్రపై చూపించారా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి విహరి ఇంటి నుంచి వెళ్తూ ఉంటుంది. విహరి లక్ష్మి ఆగు లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి విహరి మాటను వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, సడన్గా లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది. లక్ష్మి అని చెప్పి విహారి యమున పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వెళ్తారు. అమ్మ లక్ష్మి కళ్ళు తెరవమ్మా అని చెప్పి యమున పిలుస్తూ ఉంటే, ఇంకా లక్ష్మి కళ్ళు తెరవదు. నాన్న విహారి లక్ష్మిని ఇంట్లోకి తీసుకెళ్ళు, పాపం ఎండకి సొమ్మసిల్లిపోయినట్టుంది అని చెప్పి యమున అంటుంది. ఇంకా విహారి లక్ష్మిని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటాడు. ఇదేంటమ్మా ఈ లక్ష్మి పీడ వదిలిపోయిందనుకుంటే మళ్ళీ బావ లక్ష్మిని ఇంట్లోకి తీసుకొస్తున్నాడు అని సహస్ర అంటూ ఉంటుంది. ఆ లక్ష్మిని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి బయటకు పంపిస్తాను, ఆ లక్ష్మి గురించి నువ్వు ఆలోచించకు సహస్ర అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇక యమున పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి, అమ్మ లక్ష్మి కళ్ళు తెరవమ్మా అని చెప్పి లక్ష్మి మొహంపై నీళ్లు చిమ్ముతూ ఉంటుంది. లక్ష్మి కళ్ళు తెరవకపోవడంతో, నాన్న విహారి ఒక్కసారి డాక్టర్కి ఫోన్ చెయ్యి అని చెప్పి యమున అంటూ ఉంటే, ఇంకా విహారి డాక్టర్కి ఫోన్ చేస్తాడు. త్వరగా రండి డాక్టర్ అని చెప్పి విహారి అంటూ ఉంటే, సరే విహారి గారు అని చెప్పి డాక్టర్ ఫోన్ కట్ చేస్తుంది. విహారి ఆ లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే అది కళ్ళు తిరిగి పడిపోయిందని మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చావు. దారిన పోయే దరిద్రాన్ని నెత్తికి తగిలించుకోవడం అంటే ఇదే విహారి. ఆ లక్ష్మి స్పృహలోకి వచ్చిన తర్వాత లక్ష్మిని ఇంటి నుంచి పంపించేయాలి. ఆ లక్ష్మి ఈ ఇంట్లో ఉంటే నేను అసలు ఊరుకోను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. లక్ష్మి ఆరోగ్య పరిస్థితి అసలు బాలేదు వదిన, లక్ష్మిని అలా ఇబ్బంది పెట్టకండి. లక్ష్మి ఆరోగ్యం కుదుట పడ్డ తర్వాత ఏదో ఒకటి ఆలోచిద్దాంలే అని చెప్పి యమునంటుంది. అవన్నీ నాకు అనవసరం, లక్ష్మి ఈ ఇంట్లో ఉండాలంటే మేమే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని చెప్పి పద్మాక్షి అంటుంది. వద్దు వదిన అలా మాట్లాడకండి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక అప్పుడే డాక్టర్ విహారి ఇంటికి వస్తుంది. విహారి గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే, రండి డాక్టర్ మీకోసమే ఎదురు చూస్తున్నాము,
లక్ష్మిని ఒకసారి చెక్ చేయండి డాక్టర్, సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది. ఈ మధ్య కూడా ఒకసారి లక్ష్మి కళ్ళు తిరుగుతున్నాయి అంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే విహారీ గారు అని చెప్పి డాక్టర్ లక్ష్మిని చెక్ చేస్తుంది. ఆ తరువాత డాక్టర్ లక్ష్మికి ఇంజెక్షన్ వేస్తూ ఉంటుంది. లక్ష్మికి ఇంజెక్షన్ వేయటం పూర్తవగానే విహారీ గారు కాసేపట్లో లక్ష్మి స్పృహలోకి వస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. మా లక్ష్మికి ఏమైంది డాక్టర్ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, లక్ష్మి ప్రెగ్నెంట్, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. దాంతో విహారీ కుటుంబ సభ్యులు షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడే స్పృహలోకి వచ్చిన లక్ష్మి ఈ విషయం విని షాక్ అవుతుంది. అమ్మా లక్ష్మి, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు ప్రెగ్నెంట్, ఈ విషయం నీకు తెలుసా అని డాక్టర్ అడుగుతూ ఉంటే లక్ష్మి ఏం మాట్లాడదు. సరేమ్మా, టైంకి నేను ఒక మెడిసిన్ రాసిస్తాను, అది వేసుకుంటూ ఉండు, టైం టు టైం ఫుడ్ తీసుకో, బాగా రెస్ట్ తీసుకో, కడుపులో బిడ్డ హెల్తీగా ఉంటుంది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్ అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అమ్మా, ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి, మళ్ళీ వస్తాను అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మా ఇదేంటమ్మా, లక్ష్మి ప్రెగ్నెంట్ అంట, అంటే లక్ష్మి కడుపులో నా బిడ్డ పెరుగుతున్నట్టే కదా, ఇప్పుడు లక్ష్మిని మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోమని ఎలా చెప్తామమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర, ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడకు, ఆ లక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని పద్మాక్షి అంటుంది. అదేలా అమ్మా, ఆ లక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే మన బిడ్డ ఒక అనాథగా పుడతాడు కదమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర, కాసేపు నువ్వు నోరు మూసుకుంటావా, అంతా నేను చూసుకుంటాను అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక అందరూ కూడా షాక్లో ఉంటే, ఇన్ని రోజులు ఈ లక్ష్మి అమాయకురాలు, చాలా మంచిది అని చెప్పుకుంటూ వచ్చారు కదా, ఇప్పుడు ఈ లక్ష్మి భాగవతం ఏంటో తెలిసిందా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఈ లక్ష్మి ఎవరితోనూ తిరిగి కడుపు తెచ్చుకుంది, ఇప్పుడు ఇది ప్రెగ్నెంట్ అంట, దీన్ని ఇంకా మన ఇంట్లోనే ఉంచుకుంటారా, ఇది మన ఇంట్లోనే ఉంటే మన కుటుంబ పరువు పోతుంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. పద్మాక్షి అమ్మ, అలా మాట్లాడకండి, నేను ఎవరితో తిరగలేదు అని చెప్పి లక్ష్మి అంటుంది. మరి నీకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఇక లక్ష్మి ఏం మాట్లాడదు. చెప్పవే, నిన్నే అడుగుతుంది, నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటే లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది. నీ భర్త ఎవరు అంటే సమాధానం చెప్పవు, నీ కడుపులో ఉన్న బిడ్డ తండ్రి ఎవరంటే సమాధానం చెప్పవు, మామూలప్పుడు మాత్రం బాగానే మాట్లాడతావు కదవే, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మాత్రం ఎందుకు మూగి మొద్దులాగా ఉంటావు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. నీలాంటి తిరుగుబోతూ మా ఇంట్లో ఉండకూడదు, నువ్వు మా ఇంట్లో ఉంటే మేము కూడా నీలాంటి మనుషులమే అని అందరూ అనుకుంటారు, పద బయటికి నడు అని చెప్పి పద్మాక్షి లక్ష్మి మెడ పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటుతూ ఉంటుంది. యమునమ్మ, మీరైనా చెప్పండమ్మా, పద్మాక్షి అమ్మకు నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఒరే విహారీ, ఏంట్రా ఇదంతా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. లక్ష్మిని పద్మాక్షి వదిన ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుందిరా, ఏంట్రా అలానే చూస్తూ ఉన్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఈ లక్ష్మి ఎన్నో తప్పులు చేసింది, వాటన్నింటినీ క్షమిస్తూ ఈ లక్ష్మిని ఈ ఇంట్లోనే ఉండనిచ్చాము, కానీ ఈ రోజు ఇది క్షమించరాని తప్పు చేసింది, ఇది కడుపుతో ఉందంట, ఎవరితో తిరిగి కడుపు తెచ్చుకుందో కూడా చెప్పట్లేదు, అలాంటిది మన ఇంట్లో ఎలా ఉంటుంది అని చెప్పి పద్మాక్షి లక్ష్మి మెడ పట్టుకొని రావే రా అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి లాక్కోపోతూ ఉంటే అప్పుడే విహారీ ఆగండి అత్తయ్య అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఏంట్రా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి మెడ వదిలేయండి అని చెప్పి విహారీ అంటాడు. ఎందుకురా, ఈ లక్ష్మి తప్పు చేసిందిరా, ఇలాంటిది మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు, దీని కడుపులో ఎవరో బిడ్డని మోస్తుందిరా, ఇది ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుందిరా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. లక్ష్మి ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకోలేదు అని చెప్పి విహారీ అంటాడు. ఏంట్రా అన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నావు అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అన్నీ తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను అని చెప్పి విహారీ అంటాడు. ఏం తెలుసురా అని పద్మాక్షి అంటూ ఉంటే, లక్ష్మి ఎవరితో తిరగలేదు, లక్ష్మి కడుపులో బిడ్డకి తండ్రిని నేనే అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. దాంతో పద్మాక్షి విహారీ చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, దీని కడుపులో బిడ్డకి నువ్వు తండ్రివేంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. మీ దగ్గర ఇన్ని రోజులు ఒక నిజాన్ని దాచిపెట్టాను, ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చేసింది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. బావ ఇప్పుడు అందరి ముందు నిజం చెప్పేస్తాడా ఏంటి, నిజం చెప్తే ఇక మీదట నాకు ఈ ఇంట్లో ఎలాంటి హక్కు ఉందో ఆ లక్ష్మికి కూడా అలాంటి హక్కే ఉంటుంది అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మా, బావేదో క్యాజువల్గా ఆ లక్ష్మి కడుపులో బిడ్డకి తండ్రిని నేనే అంటే నువ్వు కూడా ఏంటమ్మా సాగదీస్తున్నావు అని సహస్ర అంటూ ఉంటే, ఇది క్యాజువల్గా అనే మాటలాగా అనిపిస్తుందా సహస్ర అని పద్మాక్షి అంటుంది. లేదమ్మా, బావ కామెడీగా అంటున్నాడు, వదిలేసాయి అని సహస్ర అంటూ ఉంటే,
ఒక్క నిమిషం సహస్ర, నేను కామెడీగా అనట్లేదు, నిజమే చెప్తున్నాను. లక్ష్మి కడుపులో బిడ్డకి నేనే తండ్రిని అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. లేదు బావా, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఇలాంటి అబద్ధాలు చెప్పొద్దు బావా, నేను తట్టుకోలేవను బావా అని సహస్ర అంటూ ఉంటే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు బాధపడ్డా నేను చెప్పేది నిజం సహస్ర. లక్ష్మి కడుపులో ఉన్న బిడ్డకి నేనే తండ్రిని, లక్ష్మి నా భార్య అని చెప్పి విహారీ అంటాడు. ఏంట్రా అని పద్మాక్షి అంటూ ఉంటే, అవును, సహస్ర కంటే ముందే నాకు లక్ష్మికి పెళ్ళైపోయింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇంకా పద్మాక్షి విహారీని మళ్ళీ కొట్టి, పిచ్చి పిచ్చి కూతలు కుయ్యకు అని చెప్పి అంటూ ఉంటుంది. మీరు కొట్టినా తిట్టినా నేను చెప్పేది నిజం, లక్ష్మి నా భార్య, లక్ష్మి కడుపులో బిడ్డకి నేనే తండ్రిని అని విహారీ చెప్తూ ఉంటే, నాన్న విహారీ నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. అవునమ్మా అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఎంత గొప్ప శుభవార్త చెప్పావురా అని చెప్పి యమున అంటూ ఉంటే, ఇది నీకు శుభవార్తలా అనిపిస్తుందా యమున? నా కూతురు మెడలో తాలి కట్టి నా కూతురిని గర్భవతిని చేశాడు నీ కొడుకు విహారీ. ఇప్పుడు ఈ లక్ష్మి భార్య అంటున్నాడు, ఈ లక్ష్మి కడుపులో బిడ్డకి తండ్రిని అంటున్నాడు. చిచి, నీ పెంపకం చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని పద్మాక్షి అంటుంది. మా అమ్మని ఏమీ అనొద్దు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నిన్ను ఏమీ అనము, మీ అమ్మను ఏమీ అనము, ఆ లక్ష్మిని కూడా ఏమీ అనము, మీరు ఏం చేస్తున్నా కూడా చూస్తూ ఊరుకోమంటారా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ అత్తయ్య, నేను చెప్పాల్సిన నిజం ఇదే. ఎన్నో రోజుల నుంచి మీకు ఈ నిజాన్ని చెప్పాలనుకున్నాను. లక్ష్మి ఈ ఇంటి కోడలు, ఈ రోజు నుంచి లక్ష్మికి ఈ ఇంట్లో గౌరవం దక్కాలి, లక్ష్మి కడుపులో నా బిడ్డ ఉంది అని విహారీ చెప్తూ ఉంటాడు. రే విహారీ, పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే ఊరుకోను, ఇప్పుడే ఈ లక్ష్మిని మెడపట్టి బయటికి గెంటే అని పద్మాక్షి అంటూ ఉంటే, లక్ష్మిని మెడపట్టి బయటికి గెంటేస్తే లక్ష్మితో పాటు నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్పి విహారీ అంటాడు. అయితే ఆ లక్ష్మిని ఈ ఇంట్లోనే శాశ్వతంగా ఉంచేసుకుంటావా అని పద్మాక్షి అంటూ ఉంటే, లక్ష్మి నా భార్య, నా భార్య నేనెక్కడుంటే అక్కడే ఉంటుంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. మరి నా కూతురు సహస్ర ఎవర్రా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. సహస్రను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు, సహస్ర చావు బతుకుల మధ్య ఉంది కదా అని చెప్పి బలవంతంగా సహస్ర మెడలో తాళి కట్టించారు. సహస్రను నాకు తెలిసిన వరకు నేను కనీసం టచ్ కూడా చేయలేదు, అలాంటి సహస్ర ప్రెగ్నెంట్ అంటున్నారు. సహస్ర కడుపులో బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు. రే విహారీ, నా కూతురికి అన్యాయం చేసిందే కాకుండా నా కూతురుపై నింద వేస్తున్నావా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. నింద కాదత్తయ్య, నేను చెప్పేది నిజం అని విహారీ చెప్తూ ఉంటాడు. అమ్మా, బావ ఇంత మాట అన్న తర్వాత నేను బ్రతకటం అనవసరం అమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది. చావాల్సిన అవసరం నీకంటే, మనకి ఇంత అన్యాయం చేసినా ఈ ఇంట్లో మనం ఉండాల్సిన అవసరం లేదు అని పద్మాక్షి అంటూ ఉంటే, వద్దు వదిన, అలాంటి నిర్ణయం తీసుకోకండి అని చెప్పి యమునంటుంది. నీ కొడుకు ఎవరినో తీసుకొచ్చి నా పెళ్ళాం అంటున్నాడు, దాని కడుపులో బిడ్డకి నేనే తండ్రిని అంటున్నాడు, ఇంకా మాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అమ్మ, బావ నా భర్త అమ్మ, నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తావమ్మా? నేను ఇక్కడి నుంచి వెళ్ళటం అంటూ జరిగితే నా ప్రాణాలు వదిలేసి వెళ్ళిపోవటమే కానీ నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళనమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది. అది కాదు సహస్ర, ఈ విహారీ మనల్ని ఇంత మోసం చేశాడు, ఈ విహారీపై కేసు పెడదాము, ఈ లక్ష్మిని, ఈ యమునని, విహారీని ముగ్గురిని కూడా జైల్లో కూర్చోబెట్టి చిప్పకూడి తినిపిస్తూ ఊసలు లెక్క పెట్టేలా చేస్తాను, ఇక్కడే ఉండు, లగేజ్ తీసుకొని వస్తాను అని పద్మాక్షి కోపంగా రూమ్లోకి వెళ్తుంది. లగేజ్ తీసుకొని వస్తూ ఉంటుంది. ఒరే విహారీ, పద్మాక్షిని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పరా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అమ్మ, వెళ్తా అన్న వాళ్ళని ఆపటం ఎందుకు, వెళ్ళనివ్వు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. రావే సహస్ర, మనతో వీళ్ళకు పని లేదనుకుంటాను, వీళ్ళని మన కాళ్ళ దగ్గరికి ఎలా తీసుకొచ్చుకోవాలో నాకు తెలుసు, రా అని చెప్పి పద్మాక్షి సహస్రను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. పద్మాక్షి, అమ్మ, నా గురించి మీ కుటుంబంలో గొడవలు రావటం నాకు ఇష్టం లేదమ్మా, వద్దమ్మా, మీరెక్కడికి వెళ్ళొద్దు అని లక్ష్మి అంటూ ఉంటే, ఏయ్ లక్ష్మి, ఇదంతా కూడా నీ వల్లేనే, మళ్ళీ ఇప్పుడు నంగనాచిలాగా మాట్లాడుతున్నావు అని చెప్పి పద్మాక్షి లక్ష్మి జుట్టు పట్టుకొని పక్కకు నెట్టేస్తుంది. ఇంకా లక్ష్మి కింద పడిపోబోతూ ఉంటే విహారీ వెళ్ళి లక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.